ముందుగా దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కుటుంబస్తులకి, సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున ప్రత్యేకంగా పిలిపై గారి పుట్టినరోజు, అలానే అభిషేకం తీసుకున్నటువంటి రోజు. అభిషేకం తీసుకొని సంవత్సరం అవుతుంది. ఇంకా సాక్ష్యంలో చెప్పారు కదా, ఈ సంవత్సర కాలంలో దేవుడు ఎంతగానో బలంగా వాడుకున్నాడు. ఇంకా వచ్చే సంవత్సరం అంటే ఇవాటి నుంచి 2వ సంవత్సరం కనుక పోయిన సంవత్సరం ఎలాగైతే వాడబడ్డాడు అంతకంటే ఎక్కువగా వాడబడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేద్దాము. అలాగే కొద్ది నిమిషాలు దేని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు యోబు గారి నుంచి కొన్ని అంశాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకి బైబిల్లో కొంతమంది భక్తులను దేవుడు పెట్టాడు మనకి, వారిని చూసుకొని మనం నేర్చుకోవాలి. యోబు గారి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు బైబిల్ నుంచి క్లుప్తంగా త్వరగా చెబుతాను. బైబిల్ గ్రంథం తెరవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చదవండి. చాలండి, నేను కొన్ని పాయింట్లు చెబుతాను, జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇటు పిలుపై గారికి అలాగే వచ్చిన మీకు కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. యోబు గారంట ప్రతిరోజు కూడా తనకి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లల కొరకు ప్రతిరోజు కూడా ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడంట. ప్రతిరోజు కూడా. ఇప్పుడు మీరందరూ కూడా మీ పిల్లల కొరకు ప్రతిదినం కూడా ప్రార్థన చేయాలి. అయితే ఇప్పుడు పిలుపై గారికి చెప్పే మాట ఏంటంటే, సంఘమే దేవుని యొక్క, ఇప్పుడు వారి సంఘస్థులు ఏమవుతారు? ఇప్పుడు మన సంఘం సేవకుడు తండ్రి అయితే బిడ్డలు అవుతారు. అలాగే దేవుడు ఆయనకి కొన్ని సంఘాలు అప్పచెప్పాడు. ఆ సంఘానికి వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా ఆయన బిడ్డలతో సమానం. వారి కొరకు, ఒక్కొక్కరి కొరకు ప్రత్యేకంగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సేవకుడిగా అది మా యొక్క బాధ్యత అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు రేపు లెక్క కూడా అడుగుతాడు. అందుకని ఒక్కొక్కరి నిమిత్తమై యోబు గారంట 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేశాడంట. ఇవాళ మనకి ఒకళ్ళో ఇద్దరు, కానీ వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. మనం ఎంత ప్రార్థన చేస్తామో, మామూలుగా అంటారు కదా, తల్లిదండ్రులు దీవిస్తే పిల్లలకి దీవెన, శపిస్తే శాపం. జీవమరణాలు 4 వశమై ఉన్నవి. అంటే మనం ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, శపిస్తే శపించబడతారు. అలాగే మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే వారి జీవితాలు ధన్యమవుతాయి. అలాగనే మీరు మీ బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేయాలి. దేవుడు ఆయన పిలుపు అయితే ఆత్మీయ బిడ్డల కొరకు ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన బిడ్డల కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తామో వారంతగా దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఒక స్థాయిలో ఉంచుతాడు. యేసు ప్రభు వారు కూడా చెబుతారు కదా, అమ్మ నాన్న కొరకు ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కొరకు, మీ భర్త కొరకు ఏడవండి అని చెబుతాడు. ఎందుకు ఏడవాలి అని అంటే, వారు నరకం నుంచి తప్పించబడి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలాల్లో ఉండుట నిమిత్తమై ఇక్కడ వారి కొరకు దుఃఖించి ప్రార్థన చేస్తే వారు ఈ నరకాన్ని తప్పించబడి అక్కడ సంతోషంగా ఉంటారు. అందుకనే మీరు మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అలాగనే పాస్టరం అయితే మేము ఆత్మీయ బిడ్డలైనటువంటి సంఘ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. పిలుపై గారికి చెప్పేది ఏంటంటే, వారి బిడ్డలందరి కొరకు ఏవో ఒకరి కోసం చేసి ఒకరి కోసం చేయకుండా ఉన్నాడా? మనకుంటుంది, పెద్దవాళ్ళని ఒకలాగా చూస్తాం, చిన్నవాడిని ఒకలాగా చూస్తాం. అంతే కదా, మన కడుపులో పుట్టిన పిల్లల్నే మనం ఏం చేస్తాం?
తేడా చేస్తాం. ఇంకా కొంతమంది అంటారు పెద్దది తెక్కవదే చిన్నదేమో తెలివైంది అని అంటా ఉంటారు. కానీ దేవుడి దృష్టిలో అలా లేదు. ఏబు గారు పెద్దోడి కోసం అని చిన్నోడి కోసం అని లేదు. ఏం చేశాడు? ఒక్కొక్కరి నిమిత్తం అని అక్కడ రాస్తుంది. అంటే అందరి కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. మనం కూడా అలా ఎంచకుండా ఒక్కొక్కరి నిమిత్తం ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. రెండో పాయింట్ నేను క్లుప్తంగా చెబుతాను, వాతావరణం బాగలేదు కనుక. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. చాలండి. రెండవది న్యాయంగా ఉండి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అంటే చెడుతనాన్ని తీసేసుకున్నాడు. ఎవరైనా ఒకరు వచ్చి నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే ఒప్పుకోరు. దొంగ అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నువ్వు నాకంటే పెద్ద దొంగ అంటాడు, లేదా నువ్వు నాకంటే కూడా పెద్ద పాపి అంటాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఏబు గారంట చెడుతనాన్ని విడిచిపెట్టేసేసాడంట. న్యాయంగా ఉన్నాడంట, చెడంతటిని కూడా తీసివేసేసుకున్నాడంట. ఎవరు చేసేది వారికి తెలిసిద్ది, ఎవరు చేసే పాపం వారికి తెలిసిద్ది. అందుకని బైబిల్లో దేవుడు అంటాడు, ఎదుటి కంటిలో ఉన్న నలుసుని తీసే ముందు నీ కంటిలో ఉన్న డోలాన్ని తీసేసుకో. అంటే నీకంటే ఎదుటోడే తక్కువ పాపము చేస్తా ఉన్నాడు. కానీ మనం మనుషుల్ని ఎంచుతాం, వీళ్ళు ఎలాంటి వారు, అలాంటి వారు, వీళ్ళు ఎలాంటి పాపం. అసలు వాళ్ళకంటే పెద్ద పాపం ఎవరు చేస్తున్నారు? పౌలు గారు ఏమంటాడు తెలుసా? పాపుల్లోకి వెళ్ళా కూడా ప్రప్రదమైన పాపినని అంటాడు. అందుకని దేవుడు ఆయన్ని అంతగా ఆశీర్వదించాడు. ఒప్పుకోబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? 14 సంఘాలు కట్టేటట్లుగా చేశాడు. నీడ పడితేనే రోగులు స్వస్థత, గుడ్డ తగిలితే కచ్చిపు గుడ్డ తగిలితే స్వస్థత. దెయ్యం ఏమంటుందో తెలుసా? యేసు తెలుసు, పౌలు తెలుసు, అంటే దెయ్యానికి కూడా తెలిసాడు. అంత పవర్ఫుల్గా దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు. ముందు ఎంత క్రూరంగా ఉన్నాడో తర్వాత అంత ప్రేమ ఆయనలోనికి వచ్చేసేసింది. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఏబు గారు ఎలాగైతే చెడుతనాన్ని తీసివేసుకున్నాడో మనం కూడా ఎవరెవరు ఏమేమి అపరాధాలు చేస్తున్నామో, ఏమేమి పాపాలు చేస్తూ ఉన్నామో, ఏమేమి అతిక్రమాలు మనలో ఉన్నాయో వాటిని మనం తీసివేసుకోవాలి. తీసివేసుకోగలిగితేనే దేవుని దృష్టికి ప్రియమైన వారిగా ఉంటాం. తీసివేసుకోకపోతే ఇంకా పాపిగానే మనము ఎంచబడతాం. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఏబు గారు ఎలాగైతే చెడుతనాన్ని తీసివేసుకున్నాడో మనము కూడా మనలో ఏమైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా మనం ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక్కడ నుంచున్న నేను కావచ్చు, కూర్చున్న అన్నోళ్ళు కావచ్చు, తమ్ముడోళ్ళు కావచ్చు, ఎవరమైనా సరే. ఎందుకంటే మానవులం గనుక ఒక్కొక్కరిలో ఒక్కొక్క లోపం అనేది ఖచ్చితంగా దాగి ఉంటుంది. దాన్ని గుర్తెరిగి, లేకపోతే నీకు తెలియకపోతే దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. అదేదో నువ్వు తెలుసుకొని దాన్ని తీసివేసుకోగలిగితే పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు అంటాడు, ఒక యవనస్తుని నీకు ఒక్కటి కొదువుగా ఉంది. నువ్వు 99 మంచి పనులు చేసి ఒకటి తప్పిపోయినా సరే ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేం. అందుకని నీలో ఉన్న లోపం ఏంటో, నీలో ఉన్న పాపం ఏంటో ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసిందో తెలుసా? నువ్వు అందరం చదువు, నీకు తెలియదు. నిన్ను నువ్వు ఎప్పుడైతే చదువుకుంటావో అప్పుడే తెలిసింది. అర్థం నీ ముందు పెట్టావంటే నీలో లేకపోతే నీ ముఖంలో ఏ మార్కులు ఉన్నాయో, ఎట్లా ఉందో చూపించింది. నువ్వు నీకు చూపించుకోవట్లేదు, ఎప్పుడు కూడా ఇట్లా చూస్తున్నావు. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎట్లా వాళ్ళు అట్లా, ఎప్పుడు కూడా ఒకరిని చదువుతున్నాం కానీ మనం ఎప్పుడు కూడా పరీక్ష చేసుకోలేకపోతున్నాం. స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఏబు గారు చెబుతున్న మాట ఏంటంటే న్యాయంగా ఉన్నాడంట, చెడుతనాన్ని విసర్జించేశాడు, తీసేసుకున్నాడు. మనం కూడా ఏం కలిగి ఉండాలి? మనలో ఉన్న చెడుని తీసివేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడన్నా దెబ్బ తగిలిందనుకో, దానికి తగిన ట్రీట్మెంట్ చేయకపోతే అంతలోకి ఏమైపోద్ది అంటే ఇంకా పాక్కుంటూ వెళ్ళిపోతుంది.
ఏంటిది? ఇంకా సెప్టిక్ అయిపోతే ఇంకా ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. చాలా మందికి చిన్న దెబ్బ తగిలి కాలు తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం వదిలేసేస్తే. మనం కూడా పాపం కూడా అంతే. మనం దాచిపెట్టుకున్నాం అనుకో ఇంకా అది ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని నీలో ఏది ఉందో దాన్ని నువ్వు తీసివేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, మరొక మాట చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 16, 19. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు. చాలండి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎవరు చెబుతున్నారు ఆ మాట? యోబు గారు చెబుతున్నాడు. అంటే ఆయన గురించి సాక్ష్యం చెప్పేది ఎవరంట? చెప్పండి. ఆయన గురించి సాక్ష్యం చెప్పేది ఎవరు? దేవుడు సాక్ష్యం చెప్పేది, మనుషులు కాదు. నా తమ్ముడు చెప్పాడు కదా, ముందు ఒక మాట మాట్లాడతారు, వెనకాల ఇంకొక మాట మాట్లాడతారు. మనుషుల స్వభావం అలాగ ఉంటుంది. అందుకని నువ్వేం కోరుకుంటావు తెలుసా? నన్ను మనుషులు హెచ్చించాలని కోరుకుంటావు, మనుషులు కనపరచాలని కోరుకుంటావు. మనుషుల నుంచి నాకు మంచి సాక్షి. నువ్వు ఎంత మంచిగున్నా నిందలేస్తారు, నువ్వు ఎంత మంచిగున్నా నీ మీదకి బురద చల్లుతారు, నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ మీదకి రాళ్ళు వస్తానే ఉంటాయి. కానీ నీ సాక్ష్యం ఎవరో చెప్పాలో తెలుసా? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. నోవాహు గురించి ఏమన్నాడు? ఈ తరము వారిలో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. దావీదు నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని మోషే గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. అలాగే యోబు గారి గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాడు. అందుకని ఆయన చెబుతున్నాడు, నా గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు భూమి మీద లేకపోవచ్చు, కానీ నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరమందు ఉన్నాడు. ఎవరో? దేవుడు. నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి తెలుసా? ఆయన చెప్పాలి. మనుషులు చెబితే ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ నీ ముందు బాగానే చెబుతారు, పక్కకి వెళ్ళి ఏం చెబుతారో తెలియదు. మనుషులు పై ఎదర పెదాలతో చెబుతారు, కానీ వారి అంతరంగంలో వేరేగా ఉంటుంది, వారి హృదయంలో వేరేగా ఉంటుంది. పైకి ఒకలాగా చెబుతారు కానీ లో ఇంకొకటి ఉంటుంది. అందుకని నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలంటే దేవుడు చెప్పాలి. ఇప్పుడు పిలుపు మారాడు, నేను మారాను, ఇక్కడ ఉన్న వారందరూ మారారు. కానీ మన గురించి ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు. అనుకోరా? ఇంకా వీళ్ళు మారలేదు, ఇంకా వీళ్ళు ఇలాగే ఉన్నారు అనేవాళ్ళు ఉండరా? అందుకని మన గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలని కోరుకోవాలంటే అందుకని ఎవరో దేవుడు చెప్పాలి. అందుకని ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరమందు ఉన్నాడు. ఏమో సాక్ష్యం చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 1:8. యోబు గ్రంథం 1:8. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి. ఎవరు చెబుతున్నారు సాక్ష్యం? స్వయాన దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభాకరణ మనకి కనపడదు. మనకు కనపడేది ఎదరే, లేకపోతే మనం చూసేది పైరూపమే. దేవుడు పైరూపాన్ని చూస్తాడు, హృదయ అంతరంగాల్ని చూస్తాడు. లోన ఎట్లా ఉందో దేవుడు తెలుసు, పైన ఎలా ఉన్నామో దేవుడికి తెలుసు. దేవుడు యోబు గారిని పైన చూశాడు, హృదయాంతరంగాలను కూడా చూశాడు. చూసి సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ఎవరితో అంటున్నాడు అంటే సాతానుతో చెబుతున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేసావా? అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, నా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి సాక్ష్యం పిలుపై గారు పొందుకోవాలి. ఆమె అనట్లేదు. ఎవరి నుంచి సాక్ష్యం పొందుకోవాలి? దేవుడి నుంచి సాక్ష్యం పొందుకోవాలి. ఆయన ధైర్యంగా చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరమందు అన్నాడు. నిజంగా ఎంత ధైర్యంగా మన గురించి పక్కన వాళ్ళే చెప్పరు, మన గురించి మన ఇంట్లో వాళ్ళే చెప్పరు. చెబుతారు మన గురించి మన ఇంట్లో వాళ్ళే చెప్పరు, మన పక్కన వాళ్ళే, మనతో పాటు తిరిగే వాళ్ళే చెప్పరు, మనకు కావాల్సిన వాళ్ళే మన గురించి మంచి చెప్పరు. కానీ యోబు గారు ధైర్యంగా చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు పరమందు అన్నాడు. ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా సరే యథార్థతను వదలలేదు, న్యాయాన్ని వదలలేదు. ఆయన తీసుకున్నటువంటి నిబంధన ప్రకారం నడుచుకుంటూ అలాగనే ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. అందుకనే సాక్ష్యం చెప్పగలిగాడు. నా గురించి సాక్ష్యం చెప్పేది పరమందు ఉన్నాడు. ఏమని సాక్ష్యం చెప్పాడు?
నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజంగా దేవుడి నుంచి సాక్ష్యం పొందడం అంటే మాటలు కాదు. మనుషుల నుంచి సాక్ష్యం పొందడం చాలా తేలిక. ఒక 1000 రూపాయలు ఇస్తే అన్నీ అబద్ధాలు అన్నైనా చెబుతారు. డబ్బులు చేతిలో పెట్టామంటే 100 మాటలు మన గురించి చెప్పేవాళ్ళు బోల్డ్ మంది అన్నారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి పొగిడించుకునే వాళ్ళు లేరా? బోల్డ్ మంది అన్నారు. డబ్బులు ఇస్తే మన ఆకాశానికి అంటే వాళ్ళు బోల్డ్ మంది. ఇప్పుడు గంగిరెద్దు వాళ్ళు వస్తారు, నువ్వు ఇచ్చేదానికంటే 1 రూపాయి ఎక్కువ ఇవ్వు, ఏం చేస్తారు? అసలు నీ అంతటో లేరని, భూమి మీదే లేరు అన్నట్లు పొగుడుతారు. ఆ సాక్ష్యం ఏదో డబ్బు కోసం చెబుతారు వాళ్ళు, అంతే. మనుషుల సాక్ష్యం కాదు. నువ్వు అందుకని దేవుడు చెబుతున్నాడు, అక్కడ ఏబు గారు చెబుతా ఉన్నాడు, పరమందు ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి, అది ఎంత అద్భుతమైన మాట. నా గురించి మనుషులు కాదు సాక్ష్యం చెప్పేది, పరమందు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన గొప్పగా చెబుతా ఉన్నాడు. ఎవరితో చెబుతున్నాడు? సాతానుతో చెబుతా ఉన్నాడు. అందరిని చూశానన్నావు కదా, నా భక్తుడైన ఏబుని చూసావా? ఎంత యథార్థంగా ఉన్నాడు, ఎంత న్యాయంగా ఉన్నాడు, ఎంత భక్తిగా ఉన్నాడు. చెడుతనానికి డబ్బుంటే నేనే దేవుడిని అనుకుంటారు, కానీ అక్కడ బైబిల్లో రాసి ఉంటుంది ఏబు గొప్ప ధనవంతుడు. అంత ధనం ఉండి కూడా ఆయనలో ఏమాత్రం కూడా గర్వం లేదు, ఏమాత్రం పాపం లేదు, ఏమీ లేదు. అంత మంచిగా ఉన్నాడు. అందుకనే దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా దేవుడు సాక్ష్యం ఇవ్వడం అంటే మాటలు కానే కాదు. ఏబు గారి గురించి సాక్ష్యం ఇచ్చారు. అలాగన పిలుపై గారు కూడా దేవుడి నుంచి మంచి సాక్ష్యము పొందాలి. ఇక్కడ ఉన్న మనమందరము కూడా దేవుడి నుంచి మంచి సాక్ష్యము పొందాలి. ఒకానొక రోజున మనం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. నిలబడినప్పుడు పలానా ఆయన ఇంత మంచివాడు, లేక పలానా ఆమె ఇంత మంచిదని కొన్ని కోట్ల మంది ప్రజల మధ్యలో మన గురించి చెబితే మనకి ఎంత ఘనంగా ఉంటుంది, అవునా కదా? అయ్యగారి నుంచొని పొగిడితేనే మనం ఇక గాల్లోకి వెళ్ళిపోతాం. అయ్యగారు నా గురించి వాడు ఎంత చక్కగా చెప్పాడు. మరి అన్ని కోట్ల మంది ప్రజల్లో నీ గురించి గొప్పగా దేవుడు చెప్పాడంటే నీకు ఎంత ఘనంగా ఉంటుంది. అందుకని మనుషులు సాక్ష్యము, మనుషులు మెప్పు మనం ఎప్పుడు కోరుకోవద్దు. కానీ ఎవరి నుంచి సాక్ష్యం కావాలి మనకి? దేవుని నుంచి గొప్ప సాక్ష్యం కలిగిన వారిగా మనము ఉండాలి. మరొక మాట చూడండి, ఏబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. చాలండి. అంటే సమస్తమును కోల్పోయిన దేవుని స్తుతించారు. గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు. సేవలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? తినడానికి తిండి ఉండదు, ఒక్కోసారి 1 రూపాయి కూడా లేనటువంటి పరిస్థితి, ఎంతో దయనీయమైన పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ఉన్నే కూడా కోల్పోతాం. మనం ప్రేమించేవారు కూడా మనం ప్రేమించరు. మనల్ని ఆదరించి ప్రేమించి అనేకమైన మాటలు చెప్పి బలపరిచే వాళ్ళు కూడా కొన్నిసార్లు మనకి ఎడమైపోతూ ఉంటారు. మనకి చేయిస్తారనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు మనం దూషించే అవకాశం కూడా, సేవ అన్న ఏంటిది అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏబు గారు సమస్తాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. కోల్పోయినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలే, దేవుని స్తుతించాడు. నేను ఈ సందర్భంగా చెప్పే మాట ఏంటంటే, ఏది ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించడం మాత్రం పిలుపై గారు మానకూడదు. మనం కూడా అంతే, ఏది ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. స్తుతించడం మనం ఎప్పుడు కూడా మానకూడదు. అన్నీ ఉంటేనే నా దేవుడు. చాలా మంది అట్లాగే ఉన్నారు ఈ లోకంలో. అన్నీ ఉంటే దేవుడు, ఏమి లేకపోతే దేవుడు దూషించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏబు గారైతే అలా చేయలేదు. సర్వం కోల్పోయినా సేవలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు కోల్పోతాం. నాకు సాక్ష్యం చెప్పారు కదా, తల్లి చనిపోయిందని, భార్య చనిపోయిందని. భార్య చనిపోయి తల్లి చనిపోతే ఇక సేవలోకి వస్తారు అసలు ఆ మూమెంట్లో. కానీ సర్వం కోల్పోయిన ఎవరి కోసం వచ్చాడంటే దేవుని కోసం వచ్చాడు. ఏబు గారు కూడా సర్వం కోల్పోయారు. అన్నీ కోల్పోయినా కూడా ఏం కోల్పోయాడు తెలుసు? బిడ్డల్ని 10 మంది బిడ్డలు ఒకే రోజున చనిపోయారు. తనకున్న సంపద అంతా ఒకే రోజున పోయింది.
దేహం మీద ఒకటి తక్కువ 40-39 రోగాలు వచ్చాయి. చిల్ల పెంకుతో గీకుతా ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి, సీము కారుతా ఉంది, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అలాంటి స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజు చిన్న చిన్న వాటికి దేవుని వదిలేసేస్తున్నాడు. చిన్న కష్టం రాగానే నీ సేవ వద్దు, ఏమొద్దు, నీ కష్టాలేంటి, బాధలేంటి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పాడు కదా, పూల పానిపేమి కాదు అని. కొన్నిసార్లు కష్టాలు ఉంటే, బాధలు ఉంటే, శ్రమలు ఉంటే, తర్వాత ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం అనుభవించే శ్రమలు చాలా 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 తక్కువ. ఆది అపోస్తలులు కావచ్చు, వారి అంత శ్రమలు అనుభవించారు, మామూలు శ్రమలు కాదు. తలకిందులుగా ఏలాడి తీశారు, రంపాలతో కోసారు, శిరచ్ఛేదనం చేశారు. యోహాను గారిని అయితే కాగే నూనెలో వేశారు. ఎన్నో భయంకరమైన శ్రమలు పొందారు. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విడిచిపెట్టారా? విడిచిపెట్టలే. మనకు కూడా సేవలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఉన్న వాటిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అనుకున్నవి జరగవు. కొన్నిసార్లు ఎదురొస్తూ ఉంటాయి. ఏంటి నాకు ఈ పరిస్థితి అని వెను తిరగకూడదు. ఏవు గారైతే నాకు ఇన్ని ఇచ్చినట్టు ఇచ్చి ఒకసారే తీసుకుపోయావా అని చెప్పేసి అనలేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడని దేవుని స్తుతించాడు. మన జీవితంలో కూడా కష్టం వచ్చినా దేవుని స్తుతించు, బాధ ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు దేవుని స్తుతించడం మాత్రం ఎప్పుడు మానకూడదు. ఈ సందర్భంగా పిలిపయ్య గారికి చెప్పేది అదే. అని చెప్పడమే ఉంది. ఆయన కూడా అలాంటి పరిస్థితుల్లోనే వచ్చాడు. చెప్పాడు కదా, ఫస్ట్ రోజు వెళ్ళేటప్పుడే శ్రమ. నిజంగా తమ్ముడు అన్నం తినేటప్పుడు నీట్గా ఉంటాడు అంటాం మరి. అంటే కొంతమంది ఎంట్రుకలు పడినా ఈ పండుగ తినరు కదా, సేవలోకి వచ్చిన కానీ ఆయన ఎక్కడికి అన్నంకి వెళ్ళి ఇంటికి వస్తాడు. అంటే పరీక్ష అనుకుంటాం మరి. నేను మనం దేన్ని అసహించుకుంటామో అదే జరిగింది. నిజం అది. ఎవరైనా భోజనానికి చెప్తే అన్న అనేటిది చెప్తాడు. ఏమవుతుంది? ఇంటికి నిజం. అంటే కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. ఏంటి పరిస్థితి అని విడిచిపెట్టకూడదు. చిన్న చిన్న వాటి కోసం నాకు ఇంటికాడ లేదా అని అనకూడదు. ఏది పెడితే తినాలంతే. నిజంగా సేవలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అయినా కూడా విడిచిపెట్టదు. ఏవు గారికి వచ్చిన ఏం కాదు కదా. ఆయన ఒక్కసారి అన్ని కోల్పోయినా కూడా దేవుని మాత్రం విడిచిపెట్టాలి. అలాగనే పిలిపోయి గారు కూడా ఎన్ని శ్రమలైనా కష్టాలైనా దేవుని కొరకు నిలబడితే తర్వాత ఆశీర్వాదం కూడా ఉంటుంది. చూడండి, మరొక మాట చూద్దాము. 19వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఈ మాట ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 19వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. చాలండి. 5వ మాట ఏంటంటే గొప్ప నిరీక్షణ గలవాడు. ఎవరు? ఏబు గారు. సర్వం కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, కానీ నిరీక్షణ మాత్రం కోల్పోలేదు. ఆశ మాత్రం కోల్పోలేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు అంటే నన్ను ఈ పరిస్థితిలోంచి బయటికి తీసుకురాగలిగిన వాడు, ఈ కష్టం నుంచి గట్టెక్కించగలిగిన వాడు, కృంగిపోయిన నా స్థితిలో నుంచి నన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు సజీవుడిగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, మరలా ఆయన నా మీ దగ్గరికి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రవేశంగా నామని కనపడతా. సర్వం కోల్పోయినా కూడా నిరీక్షణ మాత్రం కోల్పోలేదు, ఎదురుచూపు మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఆశని విడిచిపెట్టలేదు. చాలా మంది ఏమనుకుంటారు తెలిసి, వాళ్ళు చూసి ఇవాళ పరిస్థితిని చూసి కృంగిపోయి, ఇవాళ పరిస్థితిని చూసి నిరుత్సాహపడిపోయి, నీరు గారిపోయి, ఇవాళ పరిస్థితిని చూసి ఆశను కోల్పోయి ప్రాణాలు విడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక నా జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఏం గారు అలా అనుకోలేదు. నన్ను మరలా లేవనెత్తగలిగిన వాడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, వెనుకొని ఉండలేదు అనుకున్నారేమో. నన్ను నిలపగలిగిన వాడు సజీవుడిగా ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. నా ఈ పరిస్థితిని చూసి మీరు అందరూ జాలి పడుతున్నారేమో, నా ఈ పరిస్థితిని చూసి వీడి పని అయిపోయింది అనుకుంటున్నారేమో. కానీ నా పని అయిపోలేదు. నన్ను మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ నిలబెడతాడు, మళ్ళీ నన్ను ఒక స్థాయిలో ఉంచుతాడు, మళ్ళీ నేను ఏదైతే సర్వం కోల్పోయానో దాని అంతటిని మళ్ళా
ఇవ్వగలడు. నిజంగా ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడో చూడండి. ఇప్పుడు ఏబు పిలుపుకు కూడా నేను చెప్పే మాట అదే. తన సేవలో వచ్చిన తర్వాత కొన్ని ఆశీర్వాదాలు చూశాడు, తర్వాత కొంత నిరుత్సాహాన్ని కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. మేము సేవలో నేను ఉన్నాను కనుక కొన్ని చెబుతూ ఉంటాను, తమ్ముడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే. ఎలాంటివి జరుగుతాయి తెలుసా? సంఘ బిడ్డలు ఒక్కోసారి ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఏం చేస్తారు? మోసాలు చేస్తారు. మోసం అంటే డబ్బులు తీసుకొని అయ్యగారు మేము ఉన్నాం రండి అంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎవరు అక్కడ? అలాంటి పరిస్థితులు చాలా ఎదురైనాయి తమ్ముడికి. ప్రార్థనకు మేమంతా సిద్ధం, అక్కడికి ఒక్కరు కూడా ఉంటారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. కానీ నువ్వేం విడిచిపెట్టకూడదంటే ధైర్యం కోల్పోవద్దు. ఏబు గారు కోల్పోలేదు. నాకు ఏదో అయిపోయింది, నా పని అయిపోయిందని అనుకోలేదు. ఏమనుకున్నాడు తెలుసా? నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, మళ్ళీ నన్ను నిలపగలడు, కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన వాడు అని నమ్మాడు. అలాగనే పిలుపు కూడా నమ్మాలి. ఏమన్నా తెలుసా? నేను ఎంత పరిచర్య అయితే చేశానో, ఎంత పరిచర్యలు ఇబ్బందులు అయితే పడ్డానో, ఇక నా పరిచర్య అయిపోయిందేమో, నా స్థితి అయిపోయిందేమో అనుకో అవసరం లేదు. ఎందుకంటే నేను పిలిచింది మనుషులు కాదు. పిలిచింది ఎవరు? పిలిచింది దేవుడు. నేను పిలిచింది ఆయన. ఆయనే ఒక స్థానంలో ఉంచుతాడు. ఆయన విడిచిపెట్టడు. మనుషులైన వదిలేసేయచ్చు. నీకెందుకు, నేను ఉంటాను కానీ వెనక నుంచి నెట్టిన వాళ్ళే. రేపు ఆయన తిట్టొచ్చు, రేపు ఆయన ఏదన్నా మాట అనొచ్చు, కానీ మనుషులు కాదు. పిలిచింది దేవుడు, ఏర్పాటు చేసుకుంది దేవుడు, ఆయన ఎన్నుకున్నదే దేవుడు. మనుషులకు అనుకోవచ్చు, వీడు ఎందుకు పనికిరాడు అనుకోవచ్చు. దావీదుని కూడా అట్లాగా అన్నారు. కానీ పిలిచింది ఎవరంటే దేవుడు. పిలిచి ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన స్థాయిని కలిగించాడు. ఒకప్పుడు ఎలా పిలిచారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు అయ్యగారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వందనాలు. ఆ ఘనతనిచ్చింది ఎవరంటే దేవుడే. సేవ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, ఎప్పుడు కూడా ఆశను కోల్పోవద్దు, నిరీక్షణ విడిచిపెట్టద్దు. గొప్ప నిరీక్షణ కలిగి ఉండు. ఏబులాగా. ఏమన్నా తెలుసా? నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు, ఉన్నతమైన పరిచయం నాకు అప్పగిస్తాడు. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మందిని నడిపించేటట్లుగా, దేవుని కొరకు సంపాదించేటట్లుగా నన్ను దేవుడు. అలాంటి నిరీక్షణ కలిగి తమ్ముడు ఉండాలని నేను కోరుకున్నాను. చివరి మాట చదువుకుందాం. 42:10 ఏబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతని క్షేమచిత్ని మళ్ళా అతనికి దయచేసిన. సరే, ఎవరి కోసం ప్రార్థన చేశాడంట? స్నేహితులు అని రాశారు. ఇంకో మాట కలపాలి అక్కడ. ఏమనంటే బాధపరిచిన స్నేహితులు. స్నేహితులు ఎలాంటి స్నేహితులు? వాళ్ళు మంచి స్నేహితులా, బాధపరిచిన స్నేహితులా? బాధపరిచిన స్నేహితులు వాళ్ళు. ఏమన్నారు తెలుసా? నువ్వు చర్చికి వెళ్ళావు, నేను చర్చికి వెళ్ళాను, మేము బాగానే ఉన్నాం, నువ్వు పాడైపోయావు. నువ్వు ఏం పాపం చేసావో, ఏం తప్పు చేసావో, నీ పాపమే నీ మీద గిట్టాగా వచ్చింది, నువ్వు నాశనం అయిపోయావు. నువ్వు వెళ్ళావు, మేము వెళ్ళాం. కొంతమంది ఆదరించడానికి మొదలు ఏం చేస్తారు తెలుసా? గాయాన్ని రేపేవాళ్ళు ఎక్కువ. గాయాన్ని రేపేవాళ్ళు ఎక్కువ. స్నేహితులు కూడా అలాగిన ఆయన సంగతి అంతా కూడా తెలిసిన వారే. స్నేహితులు అంటే కొన్ని తల్లిదండ్రులు చెప్పుకోలేని కూడా ఎవరికి చెప్పుకుంటారు? స్నేహితులు చెప్పుకుంటాం. మరి అన్నీ తెలిసిన వారు కూడా ఆయన ఏం చేశారు? గాయపరిచారు, బాధపరిచారు. కొన్నిసార్లు ఆయన విషయంలో కూడా పిలుపు కూడా చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు మనం సేవ విషయంలో కొందరు మన బాధపరిచే వాళ్ళు ఉంటారు, కొందరు గాయపరిచే వాళ్ళు ఉంటారు, కొందరు రాళ్ళు విసిరే వాళ్ళు ఉంటారు, కొందరు నిందలేసే వాళ్ళు ఉంటారు, కొందరు బురద చల్లే వాళ్ళు ఉంటారు. అసలుకి సేవే లేకుండా చేయాలనుకునేవాళ్ళు. అలాగా నిన్ను ఎవరు బాధ పెట్టినా ఏబు గారు ఏం చేశారు? బాధపరిచిన వారి కొరకు ప్రార్థన చేశారు. మనం కూడా బాధపరిచిన వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్లోనే దేవుడు చెప్పాడు. అలాగే ఏబు గారు కూడా బాధపరిచినటువంటి స్నేహితుల కొరకు. మనం బాధపరిచిన వారి కోసం ప్రార్థన చేస్తామా? కానీ ఏబు గారు అయితే ఏం చేశాడంటే బాధపరిచిన వారందరి కొరకు ప్రార్థన చేశాడు.
అలాగిన సేవ పరిచయంలో మనం బాధపరిచే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బోల్డ్ మంది ఉంటారు సేవలోకి వచ్చిన కాడ నుంచి. ఇంకా సేవలోకి వచ్చిన నాటి నుంచి అనుకోండి, క్రైస్తత్వంలోకి వచ్చిన కాడ నుంచి కూడా, మనం మారినప్పటి నుంచి కూడా వీడు ఇంకా మారలేదులే, లేదా ఇంకా మారలేదు. చాలామంది బైబిల్ పట్టుకొని వస్తే భక్తురాలు బయలుదేరింది అంటున్నారు. ఈ మాటలకే చాలా మంది ఏమైపోతున్నారు తెలుసా? మారిన వాళ్ళని కూడా మారనీయట్లేదు. ఎవరో మనమే. ఎవరు మారనీయట్లేదు? మనమే. మారిన వాళ్ళని కూడా మారనీయట్లేదు. ప్రార్థన చేస్తే ఆ భక్తురాలు మొదలేసిందా అంటే బాగుపడిన వాళ్ళని, మారినటువంటి వారిని కూడా మారనీయకుండా చేస్తున్నాం మనం. ఆ పాపం మనదే అవుతుంది. దాని గురించి దేవునికి కూడా మనం లెక్క చెప్పవలసిన వారు. ఏబు స్నేహితులు ఆయన బలపరచాల్సింది పోయి, కష్ట సమయంలో, బాధ సమయంలో, కోల్పోయిన సమయంలో ఆదరణతో కూడిన పలుకులు పలకవలసింది పోయి ఏం చేశారు తెలుసా? నువ్వు వెళ్ళాం, నేను వెళ్ళాం, మేము బాగానే ఉన్నాం, నువ్వు ఇట్ట అయిపోయావంటే ఏం చేసావు? అందుకని నువ్వు ఇట్ట అయిపోయావు. ఏం చేశాడు ఆయన? దేవుడే సాక్ష్యం చెప్పాడు ఆయన గురించి. ఏమని? ఏబు ఏ పాపమో చేయలేదని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఇంకా ఆయన గురించి రాయబడిన మాటలు ఆయన ఒక మాట అంటాడు. ఏమో తెలుసా? కళ్ళతో కూడా నిబంధన చేసుకున్నాడు అంటాడు. దీంతో కళ్ళతో. ఏమని? కన్యకని కూడా చూడకుండా కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. చాలా ఉంది చరిత్ర చెప్పాలంటే, నేను ముగిస్తా ఉన్నాను. అంటే అంత గొప్పగా ఏబు గారు ఉన్నారు. అంత గొప్పగా ఉంటేనే అన్ని నెమ్మలు వచ్చి పడినాయి. వచ్చినే రాలేదా? అంత యథార్థంగా ఉంటే, అంత భక్తిగా ఉంటే అనేకమైన నెమ్మలు వచ్చి ఆయన మీద పడినాయి. పిలుపు కూడా మారిన తర్వాత ఎలా ఉన్నాడో మేము చూస్తూ ఉన్నాం. చాలా కోపం ఉంది అనుకుంటా, కానీ ఇప్పుడు లేదు. ఎప్పుడు? మారిన తర్వాత. నిజంగా ఆయన చూసుకొని సార్ మేము నేర్చుకోవాలనుకుంటాం. ఏముంటుందో ఏంటిదో తెలుసా? ఏదన్నా అన్నా కూడా పట్టించుకోరు. అంటే అన్నారులే అన్నయ్యగా, అంటే అన్నారులే ఆత్మీయులేగా, నా మంచి కోసం ఒక మాట అంటే ఏమైందిలే అని తుడుచుకొని ముందుకెళ్ళిపోయేటువంటి స్వభావం ఇప్పుడు వచ్చింది. మరి అప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. అంటే మార్పు అనేది దేవుడు ఇస్తాడు. కానీ మారిన వాళ్ళు మారినట్టు మనల్ని ఏదో ఒకటి అంటాం. అన్నప్పుడు వారిలో ఏమొస్తుందో తెలుసా? నేను మారినా కానీ ఇంకా మారినట్లుగా ఉండనట్లేదు ఈ సమాజం అనిపించింది. కనుక మారిన వాళ్ళు మారినట్టుగానే మనం చూస్తే వారు ఇంకా దేవునికి సన్నిహితంగా ఉంటారు. నిజంగా బాధపరిచిన స్నేహితుల కొరకు ఏబు ప్రార్థన చేశాడు. అలాగే తనను ఎంతమంది బాధ పెట్టారు, ఎంతమంది గాయపరిచారో నాకు తెలియదు. నేను ఈ యొక్క కూడికలో నువ్వు వాక్యం చెప్పాలన్నా అన్నప్పుడు ఏం వాక్యం చెప్పాలంటే ఏబు గారి నుంచి కొన్ని పాయింట్లు దేవుడు నాకు బయలుపరిచాడు. దాన్ని బట్టి నేను చెప్పడానికి దేవుడు ఈరోజు కృప చూపిస్తూ ఉన్నాడు. నిజంగా అలాగే తమ్ముడు కూడా బాధపరిచిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. నేను 6 పాయింట్లు చెప్పాను. 1, సంఘ బిడ్డలందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేయాలి. 2వది, చెడుతనాన్ని తీసివేసుకోవాలి. 3వది, సమస్తమును కూడా కోల్పోయిన దేవుణ్ణి స్తుతించాలి. 4వది, దేవుని నుంచి మనం సాక్ష్యము పొందాలి. 5వది, గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. 6వది, బాధపరిచిన వారి కొరకు ప్రార్థన. ఆయనైనా మనం చేయొద్దా? మనము కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమంటే, నీ కళ్ళ ముందున్న సహోదరుని నువ్వు క్షమించలేకపోతే, ప్రేమించలేకపోతే, ఎక్కడో కనపడినటువంటి దేవుని ప్రేమిస్తున్నావు నేను ఎట్లా నమ్ముతానంటాడు దేవుడు. అందుకని మన కళ్ళ ముందున్న వాళ్ళని క్షమిద్దాం, ప్రేమిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.